హలో అందరికీ ఈరోజు అయితే అటుకుల పాయసం చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఎలా ట్రై చేయాలనేది చూసేయండి. ఇప్పుడైతే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని కొద్దిగా నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అటుకుల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. అటుకుల్ని ఆల్రెడీ వాష్ చేసి పెట్టాను. ఈ అటుకుల్ని వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా పొడి పొడిగా అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో నేనైతే హాఫ్ లీటర్ మిల్క్ వేసుకుంటున్నాను. మిల్క్ని వేసుకొని బాగా కలుపుకొని టేస్ట్కి సరిపడా పంచదారని అయితే యాడ్ చేసుకోవాలి. పంచదారని వేసి కలుపుకున్న తర్వాత అటుకుల పాయసం అనేది కొంచెం ఎంతసేపు ఉడికినా సరే కొంచెం విడివిడిగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. అందుకని చెప్పి నేనైతే ఇలా ఒక బౌల్లో 1 స్పూన్ రైస్ పౌడర్ తీసుకొని కొద్దిగా వాటర్ని వేసి ఇలా మిక్స్ చేసుకున్నాను. ఈ అటుకులు అయితే ఉడికిపోయాయి. పాయసం దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న రైస్ పౌడర్ వాటర్ ఉంది కదా, దాన్ని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వేయటం వల్ల పాయసం అనేది బాగా థిక్గా యమ్మీగా ఉంటుంది, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ని బాగా చిక్కగా ఉంటుంది. అలాగే ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పాయసం అయితే జ్యూసీగా యమ్మీగా రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.